పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఇరాన్లోని భారతీయ పౌరులను, ముఖ్యంగా విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను భారత ప్రభుత్వం చేపట్టింది. ఇరు దేశాల మధ్య వరుసగా మూడో రోజు కూడా క్షిపణుల దాడులు కొనసాగుతుండటంతో ఇరాన్లోని విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న తమ పిల్లల భద్రతపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని కాపాడండి ప్లీజ్ అంటూ భారతీయ విద్యార్థులంతా విన్నవించుకుంటున్నారు. ఇజ్రాయిల్ వైమానిక దాడులతో ఇరాన్ దద్దరిల్లుతోంది. పేలుడు శబ్దాలు, సైరన్ల మోతతో నిరంతరం అట్టుడుకుతోంది. దీంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా తమను స్వదేశానికి తీసుకెళ్లాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ప్రతి రాత్రి పేలుడు శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. మేముంటున్న ప్రాంతానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే పేలుడు సంభవించినట్లు తెలిసింది అని భారతీయ వైద్య విద్యార్థి ఇంతిసాల్ మొహిదీన్ ఆందోళన వ్యక్తం చేశాడు. 22 ఏళ్ల ఇంతిసాల్ టెహ్రాన్లోని షాయిద్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఈ ఒక్క విశ్వవిద్యాలయంలోనే తనతో పాటు దాదాపు 350 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని అతడు తెలిపాడు. దాడుల నేపథ్యంలో భారత ఎంబసీ మాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. కానీ మేము చాలా భయపడుతున్నాం. స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్నాం. పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారకముందే మమ్మల్ని తరలించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆ వైద్య విద్యార్థి అభ్యర్థించాడు. ఇక్కడ పరిస్థితి ఏమీ బాలేదు. రోజు కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయి. తాగునీటిని కూడా భద్రపరుచుకోవాలని అధికారులు చెబుతున్నారు. వైద్యులుగా మారేందుకు ఇక్కడికి వచ్చాం. కానీ ఇప్పుడు ప్రాణాలు దక్కించుకునేందుకు ప్రయత్నించాల్సి వస్తోంది. మమ్మల్ని కాపాడండి ప్లీజ్ అని మరో విద్యార్థి ఫైజాన్ నబీ ఆవేదన వెలగెక్కాడు. మరికొంతమంది భారతీయ విద్యార్థులు కూడా ఇలాగే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను సురక్షితంగా తరలించాలన్న భారత అభ్యర్థనకు ఇరాన్ సోమవారం స్పందించింది. ఇరాన్ గగనతలం మూసివేయబడినప్పటికీ విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు వీలుగా అన్ని భూ సరిహద్దులు తెరుచుకున్నాయని తెలిపింది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు, దేశంలోని విమానాశ్రయాలు మూసివేయడంతో అనేక దేశాలు తమ దౌత్యవేత్తలను, పౌరులను సురక్షితంగా పంపాలన్న అభ్యర్థనను దృష్టిలో ఉంచుకొని అన్ని భూభాగాల సరిహద్దులు తెరిచి ఉన్నాయని తెలియజేస్తున్నామని విదేశాంగ శాఖ పేర్కొంది. దౌత్యవేత్తలు మరియు పౌరులను సురక్షితంగా తరలించేందుకు సహాయం అందిస్తామని తెలిపింది. సరిహద్దులను దాటే వ్యక్తుల పేర్లు, పాస్పోర్ట్ నెంబర్లు మరియు వాహనాల వివరాలను జనరల్ ప్రోటోకాల్ విభాగానికి అందించాలని ఇరాన్ భారత్ను కోరింది. దౌత్యవేత్తలు మరియు ఇతర పౌరుల ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ప్రయాణ సమయం మరియు ఆ వ్యక్తి ఏ సరిహద్దు నుండి వెళతారో తెలియజేయాలని కోరింది. ఇరాన్లోని వివిధ నగరాల్లో 1500 మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉండగా వారిలో ఎక్కువ మంది జమ్మూ కాశ్మీర్కు చెందిన వారే ఉన్నారు. అయితే ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితిని టెహ్రాన్లో భారత ఎంబసీ నిరంతరం గమనిస్తోంది. అక్కడి భారతీయ విద్యార్థుల భద్రత కోసం చర్యలు తీసుకుంటోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కొంతమంది విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలించింది. మిగతా వారి పరిస్థితిని కూడా ఎంబసీ అధికారులు పరిశీలిస్తున్నారు. కమ్యూనిటీ నాయకులతోనూ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. పరిస్థితి మరింత తీవ్రంగా మారితే వారిని తరలించే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నామని తెలిపింది.